ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 94వ అధ్యాయము. నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో నారద, కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళావా అని అడిగారు. అప్పుడు ఆయన 16,000 మందిని ఎన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు. ఆయన నరకాసురుడి మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు నరకాసురుడు తీసుకొచ్చి కారాగారంలో బంధించి దాచిన 16,000 మంది రాజకుమార్తెలను తన రాజధానికి తీసుకెళ్లి 16,000 మందికి 16,000 సౌదాలు నిర్మించి 16,000 మందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులై తాళి కట్టారట అన్నారు. ఆ మాటలో విన్న నారదుడు ఆశ్చర్యపోయి అది ఎలా జరుగుతుంది అన్నాడు. అనగా అంతటి జ్ఞాని ఎలాంటి మోహానికి గురయ్యారో చూడండి. తాళైతే కట్టాడు, మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు అనుకొని చూసి వద్దామని కృష్ణుడి దగ్గరకు బయలుదేరి భూలోకానికి వచ్చాడు. ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరము పరమ రమణీయంగా ఉంది. ఆ నగరంలోని ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న 16,000 మంది స్త్రీలలో ఒక స్త్రీ గృహము. ఆమె తామర పువ్వు వంటి తన చేతితో వింజామర చేతపట్టి కృష్ణ భగవానుడికి విసురుతుంది. భార్య చేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదామని వెనక్కు వెళ్ళిపోతుండగా అటు తిరిగి కూర్చొని సేవలందుకుంటున్న వాడు వెనుక కన్ను లేకుండానే అతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురుగా వచ్చి, అలా వెళ్ళిపోతున్నారేమి నారద, లోపలికి రండి, ఏదైనా నాతో పని ఉండొచ్చారా? మీరే పని చెప్పినా ఆ పని తాల్చివేయటానికి ఈ సేవకుడు మీ దగ్గర సిద్ధంగా ఉంటాడు అన్నాడు. అప్పుడు నారదుడు, కృష్ణ, నువ్వు మహానుభావుడవు. నువ్వు భక్తుల పాలిటి సర్వకాలాల యందు కల్పవృక్షం లాంటి వాడివి. దుష్టజనులను నిగ్రహించటానికి నువ్వు ఇలాంటి అవతారాలను స్వీకరిస్తావు. నీ పదసేవ చెయ్యాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారు. అలాంటి నీ పాదపద్మాల యందు నిరంతరము నా మనసు వసించి ఉండే వరాన్ని నాకు ఇయ్యి అని నారదుడు కృష్ణుని అడిగాడు. తరువాత బయటికొచ్చి ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పక్క ఇంట్లో ఎలా ఉంటాడు అనుకుని ఆ ఇంట్లో తొంగి చూశాడు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలానే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెడితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటికి వచ్చి అంతఃపురమందు నిలబడిన నారదుడు అన్నాడు, ఏమి నా ఆశ్చర్యము, ఏమి నా ఆనందము, ఏమి కృష్ణ పరమాత్మ ఇంతమందితో రమిస్తున్నాడు ఎలా? ఏకకాలమందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కానీ అపవిత్రత కానీ తనకంటనట్లు సూర్యకిరణాలు బురద మీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు ఇన్ని ఇళ్లలో సంసారం చేస్తున్నాడు అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమైన సంసార నీతి. దీని వలన మనకేం తెలుస్తుంది? కృష్ణ పరమాత్మ 16,000 మంది కన్యలను మదం చేత చేసుకున్నవాడు కాదు. వారిని ఉద్ధరించాలని పెళ్లి చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వాన్ని, విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడు చేష్టతలను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వారము? ఈ లీల విన్న తర్వాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకు నమస్కరించి వ్యాసకత్వము ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం ఇచ్చారు. ఎవరైతే పరమభక్తితో కృష్ణ భగవానుని సంసారాన్ని నారదుడు చూసే ప్రయత్నం చేసి తాను ఆనందించిన కథావృత్తాంతాన్ని విని కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తారో వారి యందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుడిని తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమందు అపారమైన ధనాన్ని పొంది పశుపుత్ర మిత్ర వనితాముఖ సౌఖ్యాలన్నిటినీ అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఈ ఆఖ్యానము పూర్తి చేశారు.